ప్రైజ్ ద లార్డ్ అందరికీ. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. ఈరోజు దేవుని వాక్యంలోనికి వెళ్ళినట్లయితే మత్తయి సువార్త 9వ అధ్యాయము 10వ వచనం నుంచి చదువుకుందాం. ఇంటిలో భోజనమునకు యేసు కూర్చుని ఉండగా ఇదిగో సుంకరులను పాపులను అనేకులు వచ్చి ఆయన యొద్దకు ఆయన శిష్యుల యొద్దను కూర్చుండిరి. ఇక్కడ ఒక సంఘటన జరుగుతుంది. ఏంటంటే యేసయ్య భోజనానికి కూర్చున్నారు. అయితే ఆయనతో పాటు ఎవరెవరు ఉన్నారంట చూడండి. ఇదిగో సుంకరులను పాపులను అనేకులు వచ్చారు. అక్కడ పాపులు సుంకరులు కూడా ఉన్నారు, ఇంకా అనేకులు వచ్చారు, శిష్యులు కూడా ఉన్నారు అక్కడ. అలా ఉన్నప్పుడు ఏమైందంటే పరిసయ్యులు అది చూసి, మనం మత్తయి, మార్క్, లూక్, జాన్ ఇవన్నీ మనం చూసినట్లయితే ఈ అధ్యాయంలో మనకు శాస్త్రులు, పరిసయ్యులు అనేవాళ్ళు, సద్దుకైలు అనేవాళ్ళు మనకు బాగా అనిపిస్తూ ఉంటారు. వీళ్ళ పని ఏంటంటే యేసయ్య ఏం చేసినా దాన్ని ప్రశ్నిస్తూ వస్తారనమాట. అయితే ఇంతకీ వీళ్ళు ఎవరు? వీళ్ళు అన్యులా, వీరు యూదులా, వీరు ఇజ్రాయేలీలా, వీరు లేకపోతే వేరే వేరే దేశస్తులా అని మనం చూసినట్లయితే వీళ్ళు కూడా మోషే రాసిన ధర్మశాస్త్రాన్ని ఫాలో అయ్యేవారే. అంటే ఎవరు? క్రిస్టియన్సే, దేవుని పిల్లలే వాళ్ళు కూడా. కానీ వాళ్ళకి శిష్యులకి ఏంటి డిఫరెన్స్ అంటే శిష్యులు దేవుడితోనే ఉండి దేవుడు చెప్పే మాటలు నేరుగా వింటున్నారు. ఎందుకంటే వారు ఆత్మానుసారులుగా అయిపోయారు కాబట్టి, ఆత్మలో యేసుని దేవునిగా భావిస్తున్నారు కాబట్టి, ఆయన చేసే అద్భుత కార్యాలని, ఆశ్చర్య కార్యాలని కళ్ళారా చూస్తున్నారు కాబట్టి. అయితే ఈ శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకైలు అనేవారు ఏం చేశారంటే వీళ్ళు కూడా చూస్తున్నారు, కానీ వీరు శరీరంలో యేసుని చూస్తున్నారు, శరీరంలో ఆయన చేసే కార్యాలను చూస్తున్నారు. ఆయన చేసే ప్రతి పని కూడా వీరికి అర్థం కావట్లేదు. అసలు యేసు ఎందుకు ఇలా చేస్తున్నాడు, ఎందుకు ఇలా నువ్వు అలా చేస్తావు? శిష్యుల్ని పద్దాక క్వశ్చన్ చేయడమేనమాట. ఏంటి యేసే అలా చేశాడు, ఏంటి యేసే ఇలా చేశాడని. అలా ఎప్పుడు ప్రశ్నించేటప్పుడు యేసే వారికి తిరిగి జవాబు చెప్పేవారు, కానీ పారబుల్స్లో ఆన్సర్ చేసేవారు అనమాట. అవి అర్థమయ్యేవి కాదు వాళ్ళకి. యేసే మాటలు అస్సలు అర్థమయ్యేవి కాదనమాట. మనం కూడా శరీరంలో ఆ ఆన్సర్ని చదివితే అది మనకు అర్థం కాదు, కానీ అది పరిశుద్ధాత్మ సహాయంతో మనం దాన్ని ఆత్మ జ్ఞానం కలిగి చదివితే చాలా స్పష్టంగా, చాలా రివలేషన్స్ దానిలో ఉన్నాయి. అలాంటి ఒక సందర్భంలో ఇదొక సందర్భం అన్నమాట. అయితే యేసయ్య దగ్గర కూర్చున్నారు కదా పాపులు, శిష్యులు, ఇంకా అనేకులు కూర్చున్నారని రాసి పెట్టింది కదా. తర్వాత ఏం జరిగిందో చూద్దాం. పరిసయ్యులు అది చూసి, మీ బోధకుడు సుంకరులతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనం చేయుచున్నాడని ఆయన శిష్యులను అడిగిరి. అప్పుడు ఈ పరిసయ్యులు అనేవారు శిష్యుల దగ్గరికి వచ్చి, అవును యేసయ్య పాపులతో కూర్చున్నాడేంటి, సుంకరులతో కూర్చున్నాడేంటి అని చెప్పి అడిగారంట. ఆ తర్వాత ఏమైందో చూడండి. ఆయన ఆ మాట విని, రోగులకే కానీ ఆరోగ్యం గలవాని వైద్యులు అక్కర్లేదు కదా. అంతే కదండి. ఇప్పుడు వైద్యులు ఎవరికి కావాలి? ఆరోగ్యంగా ఉన్నవారికి అవసరం లేదు కదా, రోగంతో ఉన్న వాళ్ళకే కదా కావాలి అని చెప్పి యేసయ్య అడిగాడు. ఇంకా ఏం చెప్పారు వాళ్ళకి అర్థం అవ్వాలని? అయితే నేను పాపులను పిలువ వచ్చిన కానీ నీతిమంతుని పిలువ రాలేదు. ఎందుకోసం వచ్చాడంట? పాపులను పిలువ వచ్చి తిని కానీ నీతిమంతుల పిలువ నేను రాలేదు అని స్పష్టంగా యేసయ్య పలికాడు తన నోటితో ఈ మాట. ఆయన ఎవరి కోసం వచ్చాడంటండి? నీతిమంతుల కోసం ఆయన రాలేదు, పాపుల కోసం ఆయన వచ్చాడు. మనము పాపంలో పుట్టి, పాపంలో, ఈ శాపంలో, ఈ లోకంలో మనం ఎక్కడ ఉండాల్సిన వాళ్ళం. కానీ యేసే మన కోసం తన ప్రాణం పెట్టి తిరిగి లేవడం ద్వారా పాపాత్ముల కోసం మన కోసం వచ్చాడు కాబట్టి, మనం పాపంలో ఆయన తీసేసుకొని ఆయన భరించి సిలువలో మనల్ని పాప విముక్తులుగా చేయడం కోసం ఆయన వచ్చాడు కదండి. అయితే ఆ యేసే మంచితనం చూడండి, ఎంత చక్కగా చెప్తున్నాడో వాళ్ళకి అర్థమయ్యేలాగా. ఇక్కడ పారబుల్స్ కూడా కాదు, స్ట్రైట్గా మాట్లాడుతున్నాడు. నేను పాపుల్ని పిలవడానికే వచ్చాను తప్ప నీతిమంతులు పిలవడానికి నేను రాలేదంటున్నాడు. ఇంకా గనుక కనికరమునే కోరుచున్నాను కానీ బలిని కోరను అను వాక్య భావం ఏమిటో వీరు వెళ్ళి నేర్చుకునడని చెప్పాను. కనికరమునే కోరుచున్నాను
కనికరపడుతున్నాడు యేసయ్య. అంతేగాని మనం చేసిన పాపంకి బలర్పించేయాలని కాదు. పాత నిబంధన గ్రంథంలో మోషే రాసిన ధర్మశాస్త్రంలో చాలా నియమాలు, లాస్ ఉంటాయి దాంట్లో. అయితే వాళ్ళు ఏం చేసేవారు? పాత నిబంధన గ్రంథంలో పాపం చేయడము, బలి అర్పించడం, పాపం చేయడం, బలి అర్పించడం, అదొక నియమంగా వాళ్ళకి వచ్చింది. కానీ నూతన నిబంధన గ్రంథం వచ్చేసరికి సాక్షాత్తు ఆ దేవుడే మన కోసం వచ్చి ఒక బలిగా తన ప్రాణం గొర్రె పిల్లలాగా అర్పించాడు సిలువలో. మనం ఇంకే గొర్రె పిల్లల్ని ఏ బలిని అర్పించక్కర్లా. కనికరమనే ఆయన కోరుచున్నాడంట. ఎంత మంచి దేవుడు కదా ఆయన! ఎంత కనికరం కలిగిన దేవుడు కదా! దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురని మత్తయి 5వ అధ్యాయంలో రాసి పెట్టింది. ఆయన మంచివాడండి. మీరు కార్చే ప్రతి కన్నిటికీ ఆయన సమాధానం ఇవ్వగలడు. మీరు ఎలాంటి పరిస్థితులు ఉంటే అలాంటి పరిస్థితుల నుంచి దేవుడు మిమ్మల్ని లేవనెత్తగల సమర్థుడు. ఆయన గొప్ప దేవుడు. ఆయన మాటలు జుంటె తేనె దారాల కంటే మధురంగా ఉంటాయి కదండి. చదువుతుంటే నాకు ఎంత హృదయం సంతోషం పడుతుందంటే చూడండి, అసలు ఆ మాటలు ఆయన రోగుల కోసం వచ్చాడు కానీ ఆరోగ్యం ఉన్నవారి కోసం రాలేదంట. పాపుల కోసం వచ్చాడు కానీ నీతిమంతుల కోసం ఆయన రాలేదంట. ఇప్పుడు వాళ్ళని వెళ్ళి ఏం వెతుక్కోమంటున్నాడు? కనికరంనే నేను కోరుతున్నాను కానీ బలులను నేను కోరట్లేదు. ఈ వాక్యంలో అర్థం ఏంటో మీరు వెళ్ళి కనుక్కోండి అని చెప్పి పంపిస్తున్నాడు. దీనికి అర్థం ఇదనమాట. పాత నిబంధన గ్రంథంలో బలులు అర్పించేవారు. ఇప్పుడు నూతన గ్రంథంలో నేను వచ్చాను, నేనే దేవుడిని అని చెప్తున్నాడు అనమాట వారితో ఇండైరెక్ట్గా. కానీ వాళ్ళకి అర్థం కావట్లా. దీని అర్థం ఏంటో గ్రహించండి అని చెప్తున్నారనమాట. అందుకే యేసయ్య అనేక సార్లు మరి ఆయన ఎదుర్కొన్న వారు అందరూ ఎవరండి? నీతిమంతులను ఆయన ఎదుర్కొన్నాడా? నీతిమంతులతోనే ఆయన ఉన్నాడా నిత్యం? ఒక వేశ్యతో దేవుడు మాట్లాడినట్లుగా మనం చూస్తాం. ఒక కుంటి వాడి దగ్గరికి దేవుడు వెళ్ళి స్వస్థపరిచినట్లు చూస్తాం. ఒక గుడ్డివాడిని తను తాకినట్లుగా మనం చూస్తూ ఉంటాం. పాపాత్ములు అనేకులను ఆయన వాళ్ళ దగ్గరికి వెళ్ళి మహత్కార్యం చేశాడు. అందుకే అనుకుంటా ఈ వాక్యం, ఈ రివల్యూషన్ అనేది అన్నీ గుర్తు తెస్తుంది నాకు. నిజమే కదండి. ఆయన ప్రతిసారి వాక్యం చదివినట్లయితే నూతన నిబంధన గ్రంథంలో యేసు వచ్చిన తర్వాత ఆయన అద్భుతాలు చేసింది ఎవరి మధ్య? నీతిమంతుల మధ్యన, ధనవంతుల మధ్యన, అందంగా ఉండేవారి మధ్యన కాదు కదండి. ఏది లేని వారి మధ్యన ఆయన చేశాడు. పాపుల మధ్యనే ఆయన చేశాడు. అద్భుత క్రియలు, ఆశ్చర్యక్రియలు, మహత్కార్యములు, మహిమ కార్యములు, ఇవన్నీ కూడా శరీరంలో వింటున్న ఈ శాస్త్రులు, సద్దుకాయలు, పరిసయ్యులు అనే వారికి అర్థం కాకపోవడం వల్ల యేసయ్య ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తూ దేవుడు ఉన్నాడని నమ్ముతున్నారు, ప్రార్థనలు చేస్తున్నారు. కానీ ఈ శరీరధారి వచ్చిన యేసును చూసి దేవుడని గ్రహించలేకపోవడం ద్వారా ఇదంతా జరుగుతుంది. మనము కూడా క్రీస్తుగా మార్చబడిన తర్వాత కొంతమంది మనలో క్రీస్తుని చూడలేని వారిగా ఉంటారు. మనం చేసేవన్నీ వెర్రితనంగా ఉంటాయి. ఏంటి వీళ్ళు బైబిల్ పట్టుకొని చర్చికి వెళ్ళిపోతున్నారు, వీళ్ళకి పిచ్చి పట్టిందని అనొచ్చు. మనం చేసే కార్యాలు, మనమే చర్చ్ కోసం ఇంత ధనం ఇచ్చామనుకో, దేవుడు పని కోసం ఇంత చేసాం, ఎందుకు పిచ్చితనంగా వీళ్ళు బిహేవ్ చేస్తున్నారు, ఇదంతా ఎందుకు చేస్తున్నారని చెప్పి వెర్రితనంగా అనిపిస్తుంది. కానీ అది దేవుని పిల్లలకి దేవుని శక్తి అయి ఉంటుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం కూడా జ్ఞానం కలిగి మెలుసుకోవాలి. ఆత్మ జ్ఞానాన్ని అడిగి పొందుకోవాలి. యేసయ్య ఎలా అయితే చక్కగా సమాధానం చెప్పగలిగినాడో, ఈ లోకంలో ఇలాంటి జనరేషన్ మనకు ముందు వస్తూ ఉంటే వాళ్ళు అనేకమైన ప్రశ్నలు వస్తూ ఉంటాయి, ఈ శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకాయల్లాగా. అప్పుడు మనం కూడా చెప్పగలగాలంటే మనకి జ్ఞానం సరిపోదు. యేసయ్య ఇచ్చిన జ్ఞానం మనకు కావాలి. అది దైవికమైన జ్ఞానం కావాలి. 7 ఆత్మల్లో ఒక ఆత్మైన జ్ఞానము, వివేచన అనే ఆత్మ మనకి కావాలి. పరిశుద్ధాత్మ సహాయం మనకు కావాలి. అందుకనే యేసయ్య వాక్యం ఏం సెలవిస్తుందంటే, జ్ఞానం లేకే ఈ అంత్యకాలంలో నా ప్రజలు నశించిపోతున్నారని చెప్తాడు యేసయ్య. అవును కదండి. ఏం చేయాలో ఏం చేయకూడదో తెలియదు, ఎవరితో మాట్లాడాలో ఎవరితో మాట్లాడకూడదో తెలీదు, అంత్యక్రీస్తు కార్యాలు ఏంటో తెలియదు మనకి. కుటుంబంలో ఏదైనా గొడవ వస్తే దాన్ని ఎలా అధిగమించాలో తెలియదు, ఏదైనా సమస్య వస్తే దాన్ని ఎలా పరిష్కరించుకోవాలో, యేసయ్య మీద ఎలా ఆధారపడాలో దైవికమైన జ్ఞానం మనకి రాక అనేక ఇబ్బందులకు గురవుతూ ఉంటాం.
మనుషులు నమ్ముకుంటాం, రాజుల దగ్గరికి వెళ్తాం, అధికారుల దగ్గరికి వెళ్తాం, కానీ పని అవ్వదు. రావాల్సిన తండ్రి రెక్కల కిందకి, ఆయన పాదాల దగ్గరికి మనం రాలేము. జ్ఞానము సరిపోక చిన్న చిన్న సమస్యలు పెరిగి పెరిగి కొండంతగా మారిపోతూ ఉంటాయి జ్ఞానం లేకపోవడం వల్ల. ఈరోజు రాత్రే మనము దేవునికి ప్రార్థన చేసి దేవుని జ్ఞానం అడుగుదామండి. ఎవరైనా ఇలాంటి క్వశ్చన్స్ ఎవ్వరూ మనల్ని అడగక్కర్లా, మన హృదయంకే బోల్డ్ డౌట్స్ వస్తూ ఉంటాయి. ఆ సద్దుకాయలు లాంటి వారిగా మనం ఉంటాం కొన్నిసార్లు, ఆ పరిసయ్యులు లాంటి వారిగా మనం ఉంటాం కొన్నిసార్లు. ఆ శాస్త్రులు అడిగిన ప్రశ్నల వల్ల అనేక ప్రశ్నలు మనలో వస్తాయి. అలాంటప్పుడు పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం అడగాలి, యేసయ్యా ఇలా నాకు డౌట్ వచ్చింది, నన్ను క్లారిఫై చేయి, నువ్వెందుకు ఇలా చేసావో నాకు నేర్పించు, ఈ పరిస్థితి ద్వారా, ఈ ప్రశ్న ద్వారా నువ్వు సమాధానం చెప్పినట్టు నా ప్రశ్నలన్నింటికి కూడా నువ్వు సమాధానం చెప్పంటే ఏదో ఒక రూపాన్ని దేవుడు నీకు సహాయం చేస్తాడు. అదొక యూట్యూబ్ వీడియో ద్వారా అయినా ఉండొచ్చు, వాక్యం ద్వారా అయినా ఉండొచ్చు, ఒకరిని జీవితంలో పంపించి కొంతమంది వచ్చి నీకు సహాయం చేస్తారు ఆ డౌట్ని క్లియర్ చేయడానికి. రాజుల అధికారులని ఉదయకాంతికి పరిగెడి వచ్చేదని దేవుని వాక్యం సెలవిస్తుంది. వస్తారండి ఖచ్చితంగా, నమ్మితే వీటికంటే గొప్ప కార్యాలు మనం చూస్తాం. దేవుని వాగ్దానం చేశాడని. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల దేవ, కృపగల ప్రభా యేసయ్యా, నీ బంగారు పాద పద్మముకు లెక్కలేనన్ని స్తుతులు, స్తోత్రములు నాయన. ఈ రాత్రికాల సమయం ఉంది, మాకు ఇచ్చిన ఈ సమయం బట్టి మీకు స్తోత్రములు. వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడావు ప్రభా యేసయ్యా. నాన్న, నీతిమంతుల కోసం నువ్వు రాలేదు కానీ పాపుల కోసం నువ్వు వచ్చానన్నావు. నాన్న, మేమందరం పాపులుగా ఉన్నప్పుడే ప్రభా మమ్మల్ని రక్షించుకొని పేరు పెట్టి పిలుచుకొని రక్షణ భాగ్యం మా అందరికీ ఇచ్చినందుకు నీకు వేలాది కోట్లాది స్తోత్రాలు, వందనాలు ప్రభా. ఆయన యేసయ్యా, నాయన నువ్వు ఎలా అయితే సుంకరులను పాపులను చేర్చుకున్నావో మమ్మల్ని అందరినీ ఆ రీతిగా చేర్చుకున్న విధానం బట్టి నీ వేలాది కోట్లాది స్తోత్రాలు, వందనాలు. ఆయన దావీదు కుమారుడా, మమ్మల్ని దాటిపోవద్దు ప్రభా. నీ సన్నిధిలో నిలిచే భాగ్యం అందరికీ నీ దయచేసి సదాకాలము నీ పాదాల చెంత నీతో ఉండే భాగ్యం మాకు దయచేసి కృప చూపించమని. అంచె కాలంలో జ్ఞానం లేక నశించిపోతారన్నారు కదా ప్రభా. నువ్వు మాట్లాడిన విధానం బట్టి నీ జ్ఞానంతో, దైవికమైన జ్ఞానంతో, ఆత్మీయ జ్ఞానంతో మమ్మల్ని నింపి నడిపించమని ప్రభా. ఆయన ఈ పరిచయాన్ని దీవించి ఆశీర్వదించి తగిన శక్తి నాయన యేసయ్యా జ్ఞానము నాకు నా కుటుంబానికి అనుగ్రహించిన ఆయన. ఇంకా వాక్యం ఉన్నది ఉన్నట్లుగా ఎలా బయలుపరచబడాలో, ఎలా చెప్పగలగాలో నా నోటిని మరుగు చేసుకొని ప్రభా ఆయన మీరు మాతో, మా ద్వారా మాట్లాడమని, మీరే మహిమల ఘనతలు ప్రభావాలు పొందుకుని త్వరగా రానైన నజరుడైన క్రీస్తు నామములో ప్రార్థించి బ్రతిమలు వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, యేసు నామము సంపూర్ణ విజయం, అపవాది ఘనత నాశనం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడు బహుగా దీవించును గాక. ఆమేన్.